అందరికీ నమస్తే. పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. శిష్ట పరిరక్షణ కొరకు, దుష్ట శిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలలో యుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారాలు అంటారు. కానీ వాటిలో అతి ముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. అయితే ఈ వీడియోలో విష్ణుమూర్తి యొక్క ముఖ్యమైన 10 అవతారాలు ఏంటి, ఆ అవతారాల యొక్క సారాంశం ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం. విష్ణుమూర్తి దశావతారాలలో మొదటిది మత్స్యావతారం. బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను ఒక రాక్షసుడు ఎత్తుకుపోయి వాటిని సముద్రం అడుగున దాచి ఉంచినప్పుడు బ్రహ్మ కోరికపై శ్రీ మహావిష్ణువు చేప అవతారంలో సముద్రం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న రాక్షసుడిని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అందిస్తాడు. ఇది ఈ మత్స్యావతారం యొక్క సారాంశం. తరువాత దశావతారాలలో రెండవ అవతారము కూర్మ అవతారం. కూర్మ అవతారంలో క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు ఒరిగిపోతున్న మందర అద్రిని తన వీపు మీద నేర్పుగా నిలిపాడు. దేవదానవులు వాసుకుని అంటే పామును తాడుగా చేసుకొని మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని అమృతాన్ని పొందటం కోసమై పాల సముద్రాన్ని చిలుకుతూ ఉన్నప్పుడు మహాపర్వతమైన మందర పర్వతం సముద్రంలో మునిగిపోతూ ఉంటే దేవదానవుల కార్యం విఫలమైపోసాగింది. అప్పుడు వారి అభ్యర్థన మేరకు శ్రీ మహావిష్ణువు తాబేలు రూపంలో ఆ పర్వతాన్ని తన వీపు మీద మోపుకొని దేవదానవులకు అమృతాన్ని సాధించటంలో సహాయపడతాడు. ఇది ఈ కూర్మ అవతారం యొక్క సారాంశం. తరువాత వరాహ అవతారము. అత్యంత సుసంపన్నమైన భూమిని స్వార్థపరుడైన హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు చాప చుట్టలాగా చుట్టి ఎత్తుకొని పోయి సముద్రపు అడుగున ఉంచుతాడు. భూమిపై నివసించే జీవులన్నీ తమ ప్రాణాలకు ముప్పు కలిగించటం గ్రహిస్తాయి. దేవతల కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి రాక్షసుడిని సంహరించి భూమిని సముద్రంపైకి తీసుకువచ్చి యథాస్థానంలో ఉంచి అందరికీ మేలు చేస్తాడు. ఇది ఈ వరాహ అవతారం యొక్క సారాంశం. తరువాత నరసింహ అవతారం. నరసింహ రూపంలో మానవుడి తొలి దశ కనిపిస్తుంది. ఇక్కడ మనిషి ఇంకా సంపూర్ణ రూపం పొందలేదు. తన భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడేందుకు నారసింహ అవతారంలో దిగివచ్చిన శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. సకల విద్యా పారంగతుడై తపో సంపన్నుడై వరప్రసాదుడై అతి బలవంతుడై ఉండి కూడా హిరణ్యకశిపుడు అతిశయించిన అహంకారంతో సత్యాన్ని గ్రహించలేక సర్వవ్యాపకమైన దైవశక్తిని తెలుసుకోలేక తన కుమారుడినే హింసించి చివరకు నారసింహ అవతారమైన శ్రీ మహావిష్ణువు చేత సంహరించబడతాడు. ప్రహ్లాదుడు లాంటి ధర్మపరులను రక్షించటం, అహంకార మనస్కులైన రాక్షస ప్రవృత్తి కల వారిని శిక్షించటం ఈ అవతార లక్ష్యం. తర్వాత వామన అవతారం. వామన అవతారంతో బలిని 3 అడుగుల స్థలాన్ని అడిగి ముల్లోకాల్ని ఆక్రమించాడు. అంటే శ్రీ మహావిష్ణువు మరగుజ్జు రూపంలో వచ్చిన వామనుడు 2 అడుగులతో అండపిండ బ్రహ్మాండాన్ని ఆక్రమించి 3వ పాదంతో బలిచక్రవర్తిని పాతాళానికి పంపుతాడు. ఈ అవతారంలో భగవంతుడు మానవ రూపంలో కనిపిస్తాడు. మానవులు మొదట మరగుజ్జులుగా ఉన్నారు అన్న విషయము ఇక్కడ మనకు తెలుస్తోంది. తరువాత పరశురామ అవతారం. కుపిత భావంతో బ్రాహ్మణ ద్రోహులైన రాజుల్ని 21 సార్లు వధించి భూమిని క్షత్రియ శూన్యం గావించాడు. మనిషి రూపంలో ఉన్న అనాలోచితంగా ఆవేశపూరితంగా ప్రవర్తించటం కనిపిస్తుంది. అంటే నాగరికతకు పూర్వపు జీవులకు ఈ అవతారం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తరువాత రామావతారం. శ్రీరాముడై దేవకార్యార్థమై రాజత్వాన్ని పొంది సముద్ర నిగ్రహణాది పరాక్రమాల్ని ఆచరించాడు.
ఇక్కడ మనిషి సమాజంలో ధర్మం కోసం జీవించటం, తనకన్నా సమాజానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వటం కనిపిస్తుంది. రామావతారం పరిపూర్ణ మానవుడికి ప్రతీకగా నిలుస్తుంది. మానవ జీవనం ఎలా సాగాలో ఆచరించి చూపిన రాముడు ఆదర్శ పురుషుడయ్యాడు. తరువాత బుద్ధావతారం. బుద్ధుడు మరియు బలరాముడు విష్ణువు యొక్క అవతారాలని ప్రతీతి. ఉత్తర భారత సంప్రదాయం ప్రకారము బుద్ధుడు అవతారమైతే, దక్షిణ భారత సంప్రదాయం ప్రకారము బలరాముడు విష్ణువు అవతారంగా పరిగణిస్తారు. కలియుగాదిలో రాక్షస సమ్మోహనం కోసం కీకట దేశంలో మధ్య గయా ప్రాంతంలో జినసుదుడై బుద్ధుడు అనే పేర ప్రకాశిస్తాడు. తర్వాత కృష్ణావతారం. బలరామ కృష్ణ అవతారాలతో భూమి భారాన్ని తగ్గించాడు. బలరాముడి సోదరుడిగా శ్రీకృష్ణుడు జన్మించాడు. ధర్మ సంస్థాపన కోసం ధరించిన ఈ అవతారంలో అర్జునుడికి జ్ఞానబోధ చేసి కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులపై విజయం సాధించేందుకు ఆయన రథసారథిగా నిలిచాడు శ్రీకృష్ణుడు. ఇక్కడ మనిషి సమాజంలో ఎలా జీవించాలో తెలుసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. చివరగా కల్కి అవతారం. చివరగా కలియుగ కృతయుగ సంధిలో రాజులు చోరులుగా మారి సంచరిస్తూ ఉంటే విష్ణుయశుడు అనే విప్రునికి కల్కి అనే పేర ఉద్భవిస్తాడు. ధర్మ సంస్థాపనకు, సజ్జన సంరక్షణ, దుర్జన సంహారం కోసం ప్రతి యుగంలో తాను అవతరిస్తానని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు. ఈ అవతారాలన్నీ అందుకు ప్రతీకలే.